ఏపీ టూరిజం పర్యాటకుల కోసం సరికొత్త టూరిజం ని అందుబాటులోకి తెస్తుంది. కేరళను తలపించేలా ఏపీలోనే బోటులో షికారు చేసేందుకు ఫ్లోటెడ్ బోట్లను సిద్ధం చేశారు. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేయగా రేపు ఏపీ సీఎం చంద్రబాబు పున్నమి ఘాట్ వద్ద వీటిని ప్రారంభించనున్నారు. పీపీపీ విధానంలో ఇది ప్రజలకు అందుబాటులో ఉండనుంది. సూర్యలంక, రాజమండ్రి, భవానీ ఐలాండ్ లో హౌస్ బోట్లు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో జలవిహారం చేయాలనుకునే వారి కోసం అన్ని వసతులతో వీటిని సిద్ధం చేశారు. విహార యాత్రలకు వచ్చేవారు పగలు రాత్రి కూడా బోట్లలో షికారు చేసేందుకు వీటిని సిద్ధం చేశారు. రాత్రి వేళ వెన్నెల్లో కృష్ణానదిలో విహరిస్తూ ఎంజాయ్ చేయాలనుకునే వారి కోసం వీటిని ఏర్పాటు చేశారు. ఇంట్లో ఉన్న అనుభూతిని కల్పించేలా బెడ్, టీవీ, కుర్చీలు ఏర్పాటు చేశారు. ఫ్లోట్ ప్యాడ్ లో 5 వ్యక్తులు విహరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో హాల్ సౌకర్యం, టీవీ కూడా ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 11 చోట్ల వీటిని ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం కొత్త పుంతలు దొక్కుతుంది. కూటమి అధికారంలోకి రావటమే పర్యాటక రంగానికి ఆంధ్రప్రదేశ్లో ఒక ఊపు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. సముద్రాలు కావచ్చు, నదుల్లో, బ్యాక్ వాటర్లో చూసుకుంటే కనుక హౌస్ బోట్ల ఏదైతే కొత్త కాన్సెప్ట్ ని హౌస్ బోట్ల కాన్సెప్ట్ అయితే తెరపైకి వస్తుంది. ఇక్కడ మనం ప్రస్తుతం ఏదైతే విజయవాడ కృష్ణానది బ్యాక్ వాటర్ లో ఉన్న పవిత్ర సంగమం దగ్గరలో ఉన్న హౌస్ బోట్స్ ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ 2 హౌస్ బోట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సింపుల్ గ్రూప్ సంబంధించిన కంపెనీ వీటిని తయారు చేస్తుంది. ఇంతలో జీకొండూరులోనే తయారీ యూనిట్ కూడా పెట్టింది. భారీ ఎత్తున భవిష్యత్తులో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. ఫ్లోటింగ్ హోమ్స్, అదేవిధంగా ఫ్లోట్ పాడ్స్ అనేవి ఇక్కడ తయారు చేయబోతున్నారు. మొత్తం కూడా ప్రస్తుతానికి శాంపిల్ గా ఇక్కడైతే 2 మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏదైతే సింపుల్ గ్రూప్ ఏదైతే అమెరికాకి సంబంధించిన టెక్నాలజీని వీరు తీసుకొచ్చారు. ఇక్కడ ఏదైతే కేరళ తరహాలో ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ ఫ్లోటింగ్ హోమ్ అయితే మనకి కనిపిస్తుంది. వీటికి కూడా సరసమైన ధరల్లో కూడా ఇక్కడ ఇవ్వబోతున్నారు. ఇక్కడ ఏదైతే శాంపిల్ గా ఒక హౌస్ ఉంది, దాన్ని చూద్దాం. బోట్ హౌస్ ఏ విధంగా ఉందో. ఇక్కడ ఏదైతే డ్రైవింగ్ చేయడానికి ఇక్కడ ఏర్పాట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక ఇక్కడ వెనక మనకి చూస్తుంటే కనుక ఇక్కడ హాల్ అయితే ముందు కనిపిస్తూ ఉంది. ఇక్కడ సిట్టింగ్ చైర్స్ వేశారు. ఇక్కడ ఒక కూర్చోడానికి చాలా నీట్ గా అయితే ఇక్కడ ఏర్పాటు అయితే మనకు కనిపిస్తుంది. దీని తర్వాత చూసుకుంటే కనుక బెడ్రూమ్ కి వెళ్తాం. ఇక్కడ ఫ్యాన్ కూడా మనకి చూడవచ్చు. ఫ్యాన్, పవర్ అన్ని ఉన్నాయి. గ్లాస్ ఉంది చుట్టూతా. మొత్తం కూడా కర్టెన్స్ కూడా ఉన్నాయి, చాలా నీట్ గా ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఏదైతే బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం, బెడ్రూమ్ లోకి ఎంటర్ అవడంతోనే ఇక్కడ బాత్రూమ్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. బాత్రూమ్ కనిపిస్తుంది. చాలా ఏదైతే ఫ్లోటింగ్ హోమ్ లో ఎంత నీట్ గా ఉందో మనకి ఇక్కడ చూడవచ్చు. ఏదైతే ఇప్పుడు కేరళలో ఇదే విధంగా టూరిజం పూర్తి స్థాయి అభివృద్ధి చెందిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కేరళ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ విధంగా టూరిజాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్ళ సాకారం కాబోతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ బెడ్రూమ్ లో చూసుకుంటే ఏదైతే ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది, ఈ డబుల్ కాట్ ఇక్కడ కనిపిస్తుంది. టీవీ కూడా ఇక్కడ మనం పరిశీలించవచ్చు. టీవీ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. టీవీ ఏ విధంగా ఫర్నిచర్ కావచ్చు చాలా నీట్ గా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ టీవీ కూడా మనం చూసుకోవచ్చు. టీవీ కూడా చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి మనకి కనిపిస్తుంది. అయితే బ్యాక్ చూసుకుంటే కనుక దీనికి సంబంధించిన జనరేటర్ కావచ్చు, బ్యాక్ వాటర్ ని ఇక్కడి నుంచి కూడా మనం చూడవచ్చు. మొత్తం కూడా నదిలో తేలియాడుతూ చాలా ఆనందంగా ప్రయాణం చేస్తూ విహారయాత్ర చేస్తారు. అయితే మనకున్న సమాచారం ప్రకారం 8,000 ఛార్జ్ చేస్తారని చెప్పి రోజుకి చెప్తున్నారు. ఎందుకంటే కేరళలో కూడా ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతానికి ఇది ప్రధానంగా ఇక్కడ ఉంది. ఏ విధంగా పర్యాటక రంగం ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందుతుంది కూటమి ప్రభుత్వం వచ్చాక మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక అమెరికా నుంచి వచ్చిన ఒక ఔత్సాహికులు చంద్రబాబు గారి పిలుపుతో ఇక్కడికి వచ్చి ఏదో యూనిట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి శాంపిల్ గా 2 హౌస్ బోట్లు అయితే ఇక్కడ విజయవాడ ఈ ప్రాంతంలో పెట్టడం జరిగింది. ఈ భవానీ ఐలాండ్ లో అక్కడి నుంచి బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా ఏదైతే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన హౌస్ బోట్లను అక్కడ కూడా తరలిస్తారు. వేరే రాష్ట్రాల నుంచి కూడా వీరికి ఆర్డర్స్ వస్తున్నాయని చెప్తున్నారు. ఏదైతే కేరళ తరహా ఈ విధంగా పర్యాటక రంగం అయితే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో హౌస్ బోట్స్ విప్లవంలా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కూడా విస్తరిస్తాయని నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజుతో రవిచంద్, 10 టీవీ, విజయవాడ.